చేసి మొత్తం మర్చిపోయింది. ఫైనల్లీ చాలాసేపు అయితే కష్టపడ్డ తర్వాత మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి పార్ట్ 2 అన్నట్టు. ఇంతకుముందు మీరు వీడియో చూస్తుంటే మీకు అయితే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి అయితే పార్ట్ 2 కింద అయితే తీసిన అన్నట్టు. ఇప్పుడైతే మన బోనాలు అయితే మొత్తానికి రెడీ అయితే అయిపోయింది అన్నట్టు. సో మొత్తం దేవుని దగ్గర అయితే ఇక్కడైతే దేవుడిలా ఇక్కడ పెట్టేసారు అన్నట్టు. వాళ్ళకి కింద అయితే నీళ్ళు చల్లేసి అయితే బోనాలు అయితే పెట్టేసారు మా వాళ్ళు. సో దేవుని దగ్గర అన్ని మొత్తానికి దీపాలు అవి అయితే మొత్తం బోనాల మీద అయితే ముట్టించేసి అయితే పెట్టిరు అన్నట్టు. ఫైనల్లీ చాలాసేపు అయితే కష్టపడ్డ తర్వాత మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడైతే మొత్తం దేవుడికి అయితే నైవేద్యాన్ని పెట్టడైతే మొత్తం ప్రిపేర్ అయితే చేస్తున్నట్టు. ముందైతే అరిటాకులు అయితే వరుస్తారు ఇక్కడ. అరిటాకులు వరిచి అలా నైవేద్యం అయితే పెడతారు. మొత్తానికి దేవుళ్ళకి అయితే నైవేద్యం పెట్టేసి అయితే ఒక్క పొద్దు అయితే ఇడిచి మా వాళ్ళు అయితే భోజనం అయితే చేసిరు. నేనైతే ఇప్పటిదాకానే తిన్నా. సో తినైతే నేను వీడియో అయితే తీస్తున్నాను అన్నట్టు. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే భోజనాలు అయితే చేస్తారు. ఇక భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తానికి అయితే ఫుల్ గాలి అయితే వచ్చింది ఇక్కడ. ఏమో అటు ఇటు అయితే ఇక అన్నం అయితే మంచిగా అయిపోయింది. కూరలు కూడా బాగాయినాయి. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేసినాం దీన్ని. ఇక్కడైతే మొత్తం ఎట్లుంది చూడొచ్చు వ్యూ. మేమైతే 2-3 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాం. సో మల్లన్న స్వామి పెట్టుకోవాలి, దేవునికి అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజు అయితే తీరింది అన్నట్టు మాకు. మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సంగం అయితే పొద్దున్న నుంచి పని చేసి మొత్తం మర్చిపోయింది అన్నట్టు. ఎట్లా అనిపించిందా నీకు? ఎట్లా అనిపించింది బోనాలు? చెప్పే ఎట్లా అనిపించింది గంగమ్మ నీకు? పని మంచిగా అనిపించిందా? బోనాలు ఎట్లున్నాయి, టేస్ట్ ఎట్లా అయింది, వంటలు అవన్నీ? మా గంగమ్మని చూడొచ్చు. అప్పటి నుంచి అయితే బాగా పని చేసి అలసిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ మొత్తం చదివేస్తారు. బాగా చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఇట్లా చేస్తారు. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఆటోలు అయితే మొత్తం అయితే చదివేస్తున్నారు. మా వాళ్ళు అయితే కుండలు తెచ్చిరు కానీ కుండలకు మూతలు అయితే తీసుకురాలేదు. చూడొచ్చు మొత్తానికి మూతలు తీసుకురాలేదు అని చెప్పేసి అయితే ఇస్తరాకులు అయితే కట్టేస్తున్నారు. ఆ 2 బోనాలలో అయితే కూర అయితే ఉండిరు అన్నట్టు. ఇక వాటికి మూతలు అయితే తీసుకురాలేదంట, మర్చిపోయారంట. సో మా వాళ్ళు ఏది తీసుకొచ్చినా కానీ ఏదో ఒకటి మళ్ళీ మర్చిపోతూనే ఉంటారు. అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చినాకనే తెలుస్తుంది. ఇక మళ్ళీ అంత దూరం ఏం పోవాలని చెప్పేసి అయితే మొత్తానికి ఇక్కడైతే కుండలకైతే ఇస్తరాకులు అయితే కట్టి ఇప్పుడైతే మేనేజ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. సో మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. మొత్తానికి చదివేస్తున్నారు. ఇప్పుడైతే కొండపోచమ్మ అయితే పోవాలి మనం. సో అందుకని చెప్పి చదువుతారు అన్నట్టు. ఫైనల్లీ కొండపోచమ్మ అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడైతే కుమరవెల్లి అయితే మొత్తం చదువుకున్న ఆటోలు అయితే మొత్తం చదివేసి అయితే కొండపోచమ్మ స్టార్ట్ అయిపోయినాం. మా వాళ్ళు అయితే ముందైతే ఆటోలు అయితే వెళ్ళిపోయారు. మేము, మా బాబు, మా తమ్ముడు అయితే బండి మీద అయితే పోతున్నాం అన్నట్టు. వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళాక చూపిస్తా అక్కడ ఎట్టుంటుంది ఇంకా అని చెప్పేసి అయితే చూస్తూనే ఉండండి. ఫైనల్లీ కొండపోచమ్మ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడికైతే జాతరలకు అయితే వచ్చినాం. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే కొండపోచమ్మ జాతర కాడికి అయితే బండమి జాతర కైనా వచ్చినాం అన్నట్టు. ఇక్కడైతే మీకు దగ్గర ఉంటుంది బండమి జాతర. మేమైతే మీకు ఇవ్వడానికి చెప్పినాం ఫ్రెండ్స్.
ఆగుట్టగా మేము వచ్చాం పరమి జాతరకి. చూడండి మొత్తం అయితే మా బిడ్డలు ఇట్లా పెట్టు మేము తల్లిదండ్రులు తెచ్చుకున్నాం. ఇప్పుడైతే తింటున్నాం తాగుతున్నాం. చాలా ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ చేస్తాం. లైక్ చేయండి. మొత్తానికైతే మనం బోనాలు చేసేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పటితో ఈ బ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ ఇంకా మరిన్ని బ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.